రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పారు సీఎం. విధి విధానాలు ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని చెప్పారు రేవంత్. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దన్నారు. రైతుల మద్దతుతో ప్రభుత్వం మరో 9 ఏళ్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధు ఇచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేస్తుందని, దాన్ని వడ్డీకే ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఈ విషయాలు బయటపెట్టలేదని, అప్పటి మేధావులు ఈటెళ్ల లాంటి నేతలు కూడా ఈ విషయాలు చెప్పలేదన్నారు రేవంత్. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. 6 అబద్దాలు 66 మోసాల పేరిట ఛార్జ్షీట్ విడుదల చేశారు కిషన్ రెడ్డి, డీకే అరుణ. హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని చెప్పారు. 10 రకాల పంటలకు బోనస్ ఇస్తామన్నారని, ఏడాదైనా బోనస్ పై క్లారిటీ లేదన్నారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కు 1000 ఎకరాలున్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు ప్రశాంత్ రెడ్డి. లేకపోతే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాయాలని చెప్పారు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు పండుగ సభలో కేసీఆర్ కు 1000 ఎకరాలున్నాయని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు పండుగ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కొడంగల్లో ఎకరానికి 20 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ ఏ ప్రాతిపదికన చెప్తున్నారని ప్రశ్నించారు. దీనిపై భూసేకరణ చట్టాన్ని సవరిస్తారేమో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరులో వలసలు ఇంద్రమ్మ రాజ్యంలోనే ఉండేవన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకురావద్దన్నారు. ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లోనూ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సభలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు మాలలు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుతో పెద్ద ఎత్తున కదిలారు. మాలల సింహగర్జన సభ కేవలం హక్కుల కోసం మాత్రమే నిర్వహించిందన్నారు నేతలు. మాలలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మాలల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకులాన్ని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాలను సందర్శిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ అరెస్టు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గురుకులాల అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పుడు అనేక సమస్యలతో గురుకులాలు నడుస్తున్నాయని చెప్పారు. అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటున్న నాదెండ్ల. కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందంటున్న వైసీపీ. అక్కడ మైనింగ్ ఆపాలని సిపిఐ నేతల లేఖ. ఇలాంటి టాప్ 9 వార్తలు ఏపీ టుడేలో చూద్దాం. గత 5 ఏళ్లలో ఎవరిని కాకినాడ పోర్టులోకి అనుమతించలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 3 ఏళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు. దీని విలువ 45,000 కోట్ల రూపాయలుంటుందని చెప్పారు. అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమన్నారు నాదెండ్ల. అసలు కాకినాడ పోర్టును మాజీ సీఎం జగన్ ఎందుకు తన గుప్పిట్లో తీసుకున్నారని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎంపీ కేశినేని చిన్ని. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు అందించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని సూచించారు. ఆలయ అధికారులు, టూరిజం అధికారుల సమన్వయంతో పనిచేసి కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా, ప్రసాదం ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఏపీ వక్ఫ్ బోర్డు రద్దుపై వైసీపీ నేత అంజాద్ బాషా విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల కాలమర్పంతో ఉన్న వక్ఫ్ బోర్డును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. 2028 వరకు ఉండాల్సిన వక్ఫ్ బోర్డును రద్దు చేశారని, రాజకీయ పరంగానే ఈ కుట్ర జరిగిందన్నారు అంజాద్ బాషా. జీవో 47ను రద్దు చేయడం వల్ల వక్ఫ్ ఆస్తులపై కూటమి ప్రభుత్వం కన్నేస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా తమ పార్టీ నేతలపై కక్ష సాధింపుకు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిన సీఎం అందుకు భిన్నంగా ఛార్జీలు పెంచుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలపై దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీపై ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గబోమన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోకూడదన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారీతిన రెచ్చిపోయి ఇప్పుడు కేసుల భయంతో ఆర్జీవీ అడ్రస్ లేకుండా పోయారన్నారు. వర్మకు దమ్ముంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
గొప్ప డైరెక్టర్ గా పేరుగాంచిన వర్మ చంద్రబాబుపై సినిమా తీసి అవుట్డేటెడ్ డైరెక్టర్ అయ్యారని విమర్శించారు బుద్దా వెంకన్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ రాశారు సిపిఐ నేత రామకృష్ణ. మన్యం జిల్లా గురుగుబిల్లి మండలంలో మైనింగ్ ఆపాలని కోరారు. డ్రిల్లింగ్ తో భూగర్భ జలాలు, తాగునీరు కలుషితం అవుతున్నట్లు చెప్పారు. మైనింగ్ గోతుల్లో ఇప్పటికే 12 మంది చనిపోయినట్లు లేఖలో ప్రస్తావించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. జేసీ ప్రభాకర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాను అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోవచ్చన్నారు. 1985 నుంచి జేసీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు భయపడనని, త్వరలో తాడిపత్రిలో మీటింగ్ పెడతామని చెప్పారు. రాజకీయ నాయకులు సైతం స్వామీజీల దగ్గర మోకలేరడం దారుణమన్నారు భారత హేతువాద సంఘ నాయకుడు వెంకట సుబ్బయ్య. నెల్లూరులో రామదూత అనే దొంగ స్వామి గత 25 సంవత్సరాల నుంచి భూములు ఆక్రమిస్తూ స్వాహా చేస్తున్నారని చెప్పారు. దీనిపై అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినా అమలు కాలేదన్నారు వెంకట సుబ్బయ్య. దొంగ స్వాములకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేంజల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతం, అంతర్వేది తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. మత్స్యకార గ్రామాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లోని అల్లర్లపై విశాఖలో ఆందోళనలు. యాత్రల పేరుతో భారీ మోసం. కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రసాదాల్లో పురుగులు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖలోని ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ దగ్గర జన జాగరణ సమితి ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. అయితే జనజాగరణ సమితి నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తమ భూములను అక్రమంగా రిజిస్టర్ చేసుకుంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మైడ్ సుశీల. చెన్నంపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్లో 1754/2లో భూమిని గోపాలస్వామి కాజేశారని ఆమె ఫిర్యాదు చేశారు. దళితులకు ఇచ్చిన డీకేటీ భూమిని ఆధార్ కార్డ్ ట్యాంపరింగ్ తో తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్. ఈ కేసులో సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మతో పాటు మరో 3గురిపై కూడా కేసు నమోదైంది. హైదరాబాద్లోని ఉప్పల్లో యాత్రల పేరిట భారీ మోసం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ ఇచ్చారు. దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చినా అదేవిధంగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. భరత్ కుమార్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తనపై 5 కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్లోని డెన్లోనే ఉన్నానని చెప్పారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానన్నారు. అరెస్టు చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానన్నారు. తన ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదన్నారు ఆర్జీవీ. తెలంగాణలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదాల్లో పురుగులు కనిపించడం కలకలం రేపుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ స్వామివారి పులిహోర ప్రసాదంలో పురుగులు, లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత బద్రు సహా 7గురు చనిపోయారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 14 ఏళ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈ నికేష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. జడ్జ్ ఆదేశాలతో నికేష్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. నికేష్ 600 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. రేపు నికేష్ కు చెందిన బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన బంధువుల ఇళ్లలో కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో కన్నడ నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఉరివేసుకుంది శోభిత. పలు తెలుగు సీరియళ్లలో నటించింది. శోభిత ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. తిరుపతిలో జరిగిన నగరి మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వరదల్లో కష్టాలు పడాల్సి వచ్చింది. వీధిలో నిలిచిపోయిన వర్షపు నీటిలో పాడి మోసేందుకు ఇబ్బంది పడ్డారు స్థానికులు. మహారాష్ట్రలో సస్పెన్స్ కు రేపటితో తెర. ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తానంటున్న కేజ్రీవాల్ సంచలన కామెంట్ చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. మహారాష్ట్ర సీఎంగా ప్రధాని మోదీ ఎవరిని ఎంపిక చేసినా షరతులు లేకుండా మద్దతు తెలుపుతానని అన్నారు ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే. రేపు సీఎం ఎవరనేది క్లారిటీ వస్తుందని చెప్పారు. తన సొంతూరు నుంచి ముంబై వచ్చారు ఏక్నాథ్ షిండే. 3 రోజులుగా తన సొంతూరు సతారాలోనే బస చేశారు షిండే. మరోవైపు మహారాష్ట్రలో కొత్త సీఎం పదవి, కేబినెట్ కూర్పుపై హైడ్రామా కొనసాగుతుంది. కీలక మంత్రి పదవుల్ని ఆశిస్తోంది శివసేన. అతి త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు కేజ్రీవాల్. ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని తెలిపారు. దీంతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2023లో నమోదైన దోపిడీ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ కపిల్ అలియాస్ నందుతో నరేష్ బాల్యాన్ మాట్లాడిన ఆడియో సంభాషణ బయటికి రావడంతో పోలీసులు ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. వారిద్దరి సంభాషణలో వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేయడం గురించి చర్చ జరిగింది. ఢిల్లీలో రక్షణ లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. తనపై జరిగిన దాడిని ప్రస్తావించారాయన. తన ఎమ్మెల్యేను నరేష్ బల్యాను గ్యాంగ్స్టర్లతో సంబంధాలున్నాయని అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయన స్వయంగా వారి బాధితుడని తెలిపారు కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 ఉన్న రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వల్ల దేశంలో పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. సీనియర్ సిటిజన్ల పెన్షన్లను దోపిడీ చేశారని ఆరోపించారు. రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఖర్గే. బైపోల్లో తనను గెలిపించిన వాయనాడ్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ఎంపీ ప్రియాంక గాంధీ. వాయనాడ్ ఫ్లడ్ రిలీఫ్ నిధుల కోసం పార్లమెంట్లో పోరాడతానని చెప్పారు. వాయనాడ్లో చాలా సమస్యలున్నాయని చెప్పారు ప్రియాంక. ఆదివాసీ గిరిజనులతో పాటు కొండ ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు ప్రియాంక గాంధీ. దేశంలో జనాభా రేటు తగ్గడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేయడంపై స్పందించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్రలో లాడ్లీ బెహ్నా యోజన కింద మహిళలకు నెలకు 2100 ఇస్తున్నట్టు, ఎక్కువ సంతానం ఉంటే ప్రోత్సాహాలు కల్పిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో ముస్లిం జనాభా వృద్ధి రేటే వేగంగా తగ్గిపోయిందన్నారు ఓవైసీ. మణిపూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మైతీ వర్గానికి చెందిన యువకుడిని కూకీ తీవ్రవాదులు కిడ్నాప్ చేయడంతో ఇంపాల్తో సహా పలు ప్రాంతాల్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. కిడ్నాప్ అయిన యువకుడిని విడిపించాలని వందలాది మహిళలు రోడ్డుపైకి వచ్చారు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పలుచోట్ల పోలీసులు ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఆ కంచెలను ఆందోళనకారులు తొలగించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన కామెంట్స్ చేశారు. మైనారిటీలపై జరుగుతున్న దాడుల విషయంలో బంగ్లాదేశ్ కి భారత్ కి తేడా లేదన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తే ఇక్కడ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే సంబల్లో జరిగిన అటాక్ ని గుర్తు చేశారు మెహబూబా ముఫ్తీ. ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ 1947 నాటి ఘటనలు గుర్తుకు వస్తున్నాయని భయం వేస్తుందని ఆమె చెప్పారు. తుఫాన్ ఎఫెక్ట్ తో నీట మునిగిన పుదుచ్చేరి. శబరిమలలో భారీ వర్షం. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలంటున్న రాష్ట్రీయ బజరంగ్ దళ్. లాంటి టాప్ 9 వార్తలు మెట్రో న్యూస్ లో చూద్దాం. తుఫాన్ కారణంగా పుదుచ్చేరి ప్రాంతాల్లో నీట మునిగిపోయాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ అధికారులు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది పుదుచ్చేరి గవర్నమెంట్. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పెయింజల్ తుపాను రివ్యూ నిర్వహించారు తమిళనాడు సీఎం స్టాలిన్. బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాధితుల్ని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తమిళనాడులోని విల్లుపురంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. కేరళలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజా, నీలక్కల్లో వానలు పడుతున్నాయి. శబరిమల సన్నిధానంలో వర్షం కారణంగా అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భారీ వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ చేయడంతో భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రీయ బజరంగ్ దళ్ నేతలు. తాజాగా ఆగ్రాలో ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గలుపుతున్నారని, వారిని కాపాడాలని, వారికి భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఓ ఏనుగు గ్రామంలోకి చొరబడి పంట పొలాలను ధ్వంసం చేసింది. రంగపాణి ప్రాంతంలో ఏనుగు సృష్టించిన బీభత్సంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగపాణికి వచ్చారు. ఏనుగును తిరిగి అడవుల్లోకి పంపారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఖేల్ మహాకుంభ్ పేరుతో రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. క్రీడలతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. కరీంనగర్లో ఆక్రమణలపై అధికారులు కన్నెర్ర చేశారు. 1 టౌన్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన 2 అంతస్తుల భవనాన్ని జేసీబీతో కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో మరో ఉద్యోగిపై వేటు పడింది. అసిస్టెంట్ మేనేజర్ శంకర్ను అధికారులు సస్పెండ్ చేశారు. విచారణలో మరికొందరు మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం క్రాంతిపురం రాజయ్యనగర్లో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న కష్టాలపై టీవీ9 కథనాలకు అధికారులు స్పందించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టీచర్లను నియమిస్తామని చెప్పారు అధికారులు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా కడపలో వైద్య ఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ చేసింది. ఈ ర్యాలీకి వైద్య సిబ్బంది భారీగా హాజరయ్యారు. చికిత్స కన్నా నివారణే ముఖ్యమని చెప్పారు. జిల్లాలో 9,000 మంది హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం తరపున పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు జిల్లా కురుమూర్తి స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్లో అయ్యప్ప స్వామి అరకట్టు ఉత్సవం ఘనంగా జరిగింది. యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి రామచంద్ర గోపాల కృష్ణమఠం నుంచి పురవీధుల్లో ఊరేగించారు. శోభయాత్రకు మహిళలు భారీగా తరలివచ్చి మంగళహారతులు అందించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు హీరో శ్రీకాంత్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. వేములవాడలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు హీరో శ్రీకాంత్. వేములవాడ, కొండగట్టు ఆలయాలను సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు శ్రీకాంత్. తిరుమలలో ప్రధాన జలాశయాలు నిండు కుండలా మారాయి. గోగర్భంలో జలాశయంలో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార జలాశయాలు నిండిపోయాయి. రేపట్లోగా పాప వినాశనం జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోతుందని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో బావిలో పడి బాలుడు మృతి చెందాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టళ్లలో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి టేకు చెట్లు తొలగించడానికి బాలుడిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారిపడి బాలుడు బావిలో పడి మృతి చెందాడు.